నిమ్మాడ సహజంగా ఏదైతే ఎర్రనాయుడు గారి స్వగ్రామం సంబంధించి ఇలాంటివి ఉంటాయి. ఇది వేరండి. ఆయన ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి శాంతి భద్రతలను కాపాడాలి, లేకపోతే ఎన్నికల విధి విధానాలను కాపాడాలి. ఎస్, డెఫినెట్ గా ఆయన అయితే ఇబ్బంది పడ్డారు. ఎస్పీ ఫోన్ ఎత్తలేదు. ఆ ఈ ఎస్పీ గాని ఈ కలెక్టర్ గాని వీళ్ళందరూ 4.5 సంవత్సరాలు మీ కింద పనిచేసిన వాళ్ళే కదా. ఇవాళ ఎత్తలేదు అనేసి అంటే వాళ్ళు ఎంత తప్పు చేసి భయపడ్డారో మీ దగ్గర, అందువల్ల ఎత్తలేదు అని కూడా అనుకుంటారు ప్రజలు. అది వేరే విషయం. ఇవాళ మేనేజ్ రామభక్తులు అందరం మేనేజ్ చేశామనేసి అంటే అంత అవసరం ఏమీ లేదు. మీరు పెట్టినటువంటి టార్చర్కి ఆలయం భయపడో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పాత గంజలు ఉన్నాయో, మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, ఇదే పిన్నెల్లి వెళ్ళి వాళ్ళకి ఏమైనా నేను ఇబ్బందులు పెట్టాడో, చొక్కా పట్టుకున్నాడో. కాబట్టి అవి కూడా మనం ఆలోచించవచ్చు, తప్పేం లేదు. అయితే అది మార్గమా? డెఫినెట్ గా ఆయనకి న్యాయం జరగలేదండి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ బూతుల్లోనూ ఆ నియోజకవర్గంలో జరిగిన బూతుల్లో ఆయన అనుకున్నట్టుగా ఓటింగ్ జరగట్లేదు కాబట్టి ఆయన ఒక అభ్యర్థిగా బాధపడ్డాడు. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దానికి ఇది ప్రత్యామ్నాయమా? ఈయనే ప్రత్యామ్నాయమా? మరి ఇంకోటి చేశాడు అనేసి అంటే మళ్ళీ వేరే విషయం. అక్కడ ఇది కాదు కదా వాదించుకోవడానికి. డెఫినెట్ గా మీరు డిఫెన్స్ లో ఉన్నారు, మీ వాదన మీరు వినిపించుకోవచ్చు, తప్పేం లేదు. ఇతర దాంట్లో పట్టుకోండి అన్నారు, మంచి మాట. అది ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, జనసేనలో ఉన్నా, ఈవెన్ నా తోటి కార్యకర్తలు ఉన్నా సరే డెఫినెట్ గా పట్టుకోవాలి, చేయాలి. కాకపోతే ఏంటంటే సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది అనమాట. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వెళ్ళి అది చేశాడు అనేసి అంటే అలా అక్కడెక్కడో అప్పుడు జరిగింది, ఆవేళ జరిగింది. ఆ అభ్యర్థి జనసేనకు సంబంధించి మీరు చెప్పారు. ఎస్, మంచి కాంటెక్స్ట్ నే మీరు తీసుకున్నారు, మీ దగ్గర సమాచారం ఉన్నందుకు. అయితే ఆ కాంటెక్స్ట్ లో ఆ అభ్యర్థిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు జరిగాయి అక్కడ. అది వేరు. బట్ ఆనాడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, జనసేన అభ్యర్థి. ఎవడన్నా అలాగా వచ్చి ఫ్రెష్ గా పోటీ చేసినటువంటి ఆ జనసేన అభ్యర్థి. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో ఏటో నాకు కూడా వేరే ఓట్స్ నాకు కూడా తెలియదు. మీరు చెప్తే తప్పిస్తే నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి అది వేరు, ఆ అంశం వేరు. ఆయన ఒక అభ్యర్థిగా వచ్చాడు, వెళ్ళాడు, ఏదో చేశాడు, తప్పు చేశాడు, ఓకే. బట్ ఇక్కడ అది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉండి నువ్వు బాధితుడివే, మీకు డెఫినెట్ గా మీకు న్యాయం జరగలేదు, కలెక్టర్ రెస్పాండ్ అవ్వలేదు, ఎస్పీ రెస్పాండ్ అవ్వలేదు, ఈసీ రెస్పాండ్ అవ్వలేదు. కానీ అది విధానం కాదు కదా. రేపు రీపోలింగ్ డిమాండ్ చేయొచ్చు కదా అవసరమైతే. కాబట్టి ఇవన్నీ అంశాలండి. సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి వరకే సమర్థించుకోగలం. ఇవాళ ఈ అంశంలో వైకాపా సమర్థించుకునే స్థాయికి కూడా లేదు, వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసి ఆయన బేషరతుగా లొంగిపోవాలి. ఎందుకని ఇంతకంటే ఎక్కువ రక్ష జరగడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.